హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. మనం ఈరోజు వచ్చేసి వెజ్ కీమా పులావ్ ఎలా చేయాలన్నది చూపించేస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా స్టవ్ ఆన్ చేయకుండా చేసేసుకుందాము రైస్ కుక్కర్లోని. ముందుగా అయితే నేను మిల్ మేకర్ తీసుకున్నానండి. ఒక కప్ మిల్ మేకర్ తీసుకున్నాను. దీంట్లో హాట్ వాటర్ వేసుకోవాలి, వేడి నీళ్ళు పోసుకోవాలి. దీన్ని పక్కన ఉంచేసుకుందాం ఇలా వేడి నీళ్ళు పోసుకుని. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ అన్నది చేసుకుందామండి. దీనికోసం మసాలా దినుసులు తీసుకున్నాను నేను. ధనియాలు, జీలకర్ర, స్టార్ పువ్వు, లవంగం, చెక్క, మిరియాలుని ఇవి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే ఈ మిక్సీ జార్లో కొద్దిగా అల్లం, అలాగే కొంచెం వెల్లుల్లి, అదేవిధంగా పెద్ద సైజు టమాటాలు 2 తీసుకున్నానండి. దాన్ని కూడా వేసేసుకుందాం. అందులోనే 4 పచ్చిమిర్చి కూడా వేసేసుకుని బాగా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలండి. దీన్ని చూసారు, ఈ విధంగా మెత్తని పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ చూసారా మిల్ మేకరు ఈ లోపు నానిపోయాయండి. దీన్ని వాటర్ లేకుండా పిండేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ లేకుండా ఈ విధంగా వీడియోలో చూపించినట్టు పిండుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అన్నీ కూడా అదే విధంగా వేసేసుకోవాలండి మిక్సీ జార్లోని. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం అండి ఒకసారి. చూసారు, ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం అండి. నెక్స్ట్ వచ్చేసి నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను అన్నాను కదండి, కరెంట్ కుక్కర్లోని. దీంట్లో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఇది కరెంట్ కుక్కర్ అండి, స్టవ్ ఆన్ చేయలేదన్నమాట, రైస్ కుక్కర్లోనే చేసేస్తున్నాను. ఇందులో ఆయిల్ వేసుకున్నాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి కొద్దిగా. ఇది కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో సాజీరా వేసుకోవాలండి కొద్దిగా. చూడండి, కొంచెం సాజీరా వేసాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అది కూడా వేసుకుని ఒకసారి ఫ్రై అవనిద్దాం ఈ రెండిటిని. ఒకసారి వేగితే సరిపోతుందండి. చూసారా, వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నానండి. అవి వేసేసుకుని ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. మనకి ఇది కరెంట్ కుక్కర్ కాబట్టి మీరు స్టీల్ గరిటెలు అవి పెట్టకండి. కొంచెం మనకి చెక్క గరిటె అయితే మనకి పర్వాలేదన్నమాట, షాక్ అన్నది రాదు చెక్క గరిటెతో చేసుకుంటేనే. కాబట్టి నేను చెక్క గరిటెనే పెట్టానండి. ఈ ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించేసుకుందాం. చూసారా, వేగాయి కదా కాస్త. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా, దీని స్పైసెస్ని అది వేసేసుకుందాం. అది వేసేసుకుని ఒకసారి ఫ్రై చేద్దాం. ఈ టమాటా పేస్ట్ అనేది బాగా వేగాలన్నమాట. కాసేపు మూత పెట్టేసుకుందాం. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది కదా. వేగిందండి కొంచెం టమాటా అన్నది. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ వేసుకోవాలి. అదేనండి కారం. మీరు స్పైసీని బట్టి వేసుకోండి కారం అన్నది. అలాగే కొద్దిగా పసుపు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అదే మిల్ మేకరు, దాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్నాం కదా మిల్ మేకర్ని, దాన్ని కూడా వేసేసుకుని ఇది ఒకసారి బాగా వేగాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత కాసేపు అన్నది వేగాలి మిల్ మేకర్ అన్నది.
ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అన్నది వేసేస్తున్నానండి. అలాగే ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను. వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూడండి వేగిపోయింది మిల్ మేకర్ కూడాని. మనకి ఇది ఇలాగా కర్రీ కిందన్నా తినొచ్చండి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అన్నది వేసేస్తున్నాను. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి బియ్యం. దానికి 4 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని దీన్ని మరగనిద్దాం. బాయిల్ అవ్వాలన్నమాట. మూత పెట్టేసుకుందాం. చూసారా మరుగుతుంది కదా. ఇలా మరుగుతున్నప్పుడు మనం బియ్యం వేసేసుకోవాలండి. నేను 2 గ్లాసులు బియ్యం వేసాను. వీడియో ఆన్ అవ్వలేదు మరి బియ్యం వేసినప్పుడు. చూడండి బియ్యం అన్నది వేసేసాను. 2 గ్లాసులు ముందుగానే కడిగి పెట్టుకున్నానండి పక్కన. నానబెట్టలేదు, కడిగేసి వాటర్ లేకుండా స్టైనర్లో వేసేసుకున్నాను. ఆ బియ్యాన్ని వేసేసుకున్నాను. వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు సాల్ట్ అన్నది చూసుకోండి. సరిపోతే అవసరం లేదు, సరిపోతే కొంచెం ఇప్పుడే వేసేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మగ్గించేసుకోవాలి. కాసేపు మూత పెట్టేసుకుందాం. దాని అంతటా అదే ఆఫ్ చేసేసుకుంటుంది కదండి కరెంట్ కుక్కరు. కాబట్టి ఇంకా మూత పెట్టేసి ఉంచేయండి అలాగా. చూసారా మగ్గిపోయింది. మనకి అది ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు టైము కాసేపు వదిలేసి తర్వాత మూత తీసుకోవాలి. ఇంకాస్త వేడిగా ఉన్న మూల మనకి ఇలా ఉందండి. చల్లారిందంటే మీకు పొడి పొల్లాడుతూ వచ్చేస్తుంది అన్నమాట. కాస్త చల్లారితేని. చూసారా రెడీ అయిపోయింది వెజ్ కీమా పులావ్ అన్నది. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేయచ్చండి. ఇలా ఒకసారి ట్రై చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోనైనా పెట్టేయచ్చండి. త్వరగా కూడా అయిపోతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.